కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే గతంలోనే ఒక స్నేహితురాలు ఇంట్లో ఆమె 80 నుంచి 90 తులాలు బంగారం కొట్టేసింది. అదంతా వీడియో మీరు చూసింటారు. 100% వాస్తవం ఉంది దాంట్లో. 100% వాస్తవం ఉంది సార్. వాస్తవం లేకపోతే అవతల కేసు ఎందుకు పెడతారు సార్? ఎందుకు ఈమె రిమాండ్ చేసుకుంటారు, కస్టడీ తీసుకుంటారు, వారంలో ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఉన్నాయి కదా సార్, నాతోనే ఆధారాలు ఎందుకు ఉంటాయి సార్? మీడియాలో ఉన్నాయి కదా, మీడియాలో వస్తుంది కదా, వచ్చింది కదా, అప్పట్లో సంచలనం అయింది కదా అప్పట్లో. ఏది లేని ఎవరు చేయరు కదా సార్. ఒకవేళ ఇప్పుడు మీరు మీ ముందు సౌమ్యారెడ్డి ఉంటే ఏం అడుగుతారు? సౌమ్య శెట్టిని ఏం అడగాలనుకుంటున్నారు? అర్థం కాలేదు సార్ క్వశ్చన్. సౌమ్య శెట్టిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? బహుశా ఆమె లైవ్ చూసే అవకాశం ఉంటుంది. మీరు సౌమ్య శెట్టిని నేరుగా అడగాలనుకుంటే ఏం అడగాలనుకుంటున్నారు? ఆమెను ఏమడుగుతాం సార్? ఇప్పుడు ఆమె మొత్తం పక్కడబందిగా ప్లాన్ చేసింది. ఆమెను అడగడానికి ఏముంటుంది నా దగ్గర? ఎందుకు ఇలా మోసం చేసామని మాత్రం అడగగలను. ఆమె ఏమంటే నేను మోసం చేయలేదు అంటది. ఇప్పుడు మరి ఇవన్నీ ఇప్పుడు మోసం చేయనప్పుడు ఎందుకు కలవాలి, ఎందుకు కాశీకి రావాలి, ఎందుకు బంగారం కొనిపించుకోవాలి, ఎందుకు దూరం పెట్టాలి? నేను ఒక యాక్టర్ గా ఉన్నాను, ప్రొడ్యూసర్స్ చాలా మందిని కలుస్తుంటుంటాను. అందులో భాగంగానే లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ప్రొడ్యూసర్ కాబట్టి నేను తనతో కలిసిన ఫొటోస్ ఉండవా? అంటే ప్రతి ప్రొడ్యూసర్ తోనే ఇట్లే ఉంటుందా సార్? మరి ప్రతి ప్రొడ్యూసర్ తోన లిపులాక్ వీడియోలు తీసుకుంటా, పెళ్లిళ్ళు చేసుకుంటే ఇవన్నీ చేస్తారా? మరి ప్రతి అట్లే చేస్తారా? ప్రొడ్యూసర్ తో అట్లే ఉంటారా? మరి ఇగో కాశీలో ఉన్నా కదా, ఆమె మీద పండుకొని మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసిండు, స్క్రీన్ షాట్లు కొట్టి పెట్టిండు. ప్రతి ప్రొడ్యూసర్ తో ఓటర్లు అట్లే చేస్తుందా? మరి సరే ప్రొడ్యూసర్ అనుకుందాం, ప్రతి ప్రొడ్యూసర్ ఆమె అట్లే చేస్తుందా? ప్రతి ప్రొడ్యూసర్ తో ఫోటో తీసుకొని మా ముద్దులు పెట్టుకుని వీడియోలు తీస్తుందా? ఓకే, ఆ పర్సనల్ గా ఉన్న వీడియోస్ గురించి అసలు ఆమె ఏమంటారు? మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ గురించి సౌమ్య శెట్టి ఏమంటారో తెలుసుకోవాలి. ఒకటి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీ వెర్షన్ విన్నాం కాబట్టి. నేనైతే ఏం చెప్పేది లేదు, నేను చెప్పేది ఏం లేదు. పక్కడబందిగా ఆమె ప్లాన్ చేసింది కదా, ఆమె ఇష్టపూర్వంగా తీసుకున్నది కదా వీడియో కూడా. నేనేమి దొంగతనంగా దూరంగా ఎక్కడో స్పై కెమెరా తీయలేదు కదా, ఆమె ఫోన్ లో తీసుకున్నా నాకు పంపించింది కదా, మీకు లైవ్ ఇప్పుడు చూపించిన కదా. నేను అక్కడ ఎక్కడ ద్రోహం చేసినట్లుంది అమ్మాయికి, ఎక్కడ చీట్ చేసినట్లుంది? నేను వీళ్ళు కదా చీట్ చేసింది నన్ను, పక్కడబంది ప్లాన్ చేసి కదా వీళ్ళు చీట్ చేసింది నన్ను. సార్ ఇప్పుడు నేను ఎవరినో తెలియదు, వాళ్ళ భర్త ఎవరో తెలియదు. నేను వాళ్ళ ఇంటికి 5-6 రోజులు ఉంటుంటే నేను, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, మౌనిక, సౌమ్య, వీళ్ళందరూ, సౌమ్య శెట్టి నాకు వాళ్ళ ఆయనకు ఇంట్లో తినిపిస్తుండే. వాళ్ళ హస్బెండ్ ఏమని పరిచయం చేశారు? వాళ్ళ భర్తకి మిమ్మల్ని ఏమని పరిచయం చేశారు? లక్ష్మీకాంత్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ అండి, ఇట్లా మనకు ఇప్పుడు కేసుగా నన్ను హెల్ప్ చేసి చెప్పింది బలరామ్ అని చెప్పింది అతను. సార్ ప్రతి ఒక్క పాయింట్ అతను తెలుసు సార్, ప్రతి ఒక్కరు తెలుసు. దొంగతనం అప్పుడు ఇట్లనే ట్రావెల్ చేసిండ్రు రాజేష్ అనే వ్యక్తి, వేరే వేరే చాలా ఉన్నాయి. ఇంకా నేను ఇవన్నీ చెప్పను, నా దగ్గర ఆధారాలు లేవు. నా దగ్గర ఉన్న ఆధారం ఒకటే, రాజేష్ వచ్చి నన్ను కలిసిండు, నా దగ్గర మాట్లాడిండు, నేను మాట్లాడే రికార్డ్ ఆయన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఆయన సౌమ్య శెట్టి కొట్టిన డబ్బుల స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నాయి. నేను అది మీడియాకి అదొక్క ఆధారమే నా దగ్గర ఉంది. నేను దాని గురించే గట్టిగా మాట్లాడగలను. కాకపోతే ఇంటర్నల్ గా వచ్చేటువంటి అమ్మాయికి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయని సాయి అంబిక చెప్పింది. ఏముంది ఏంటి అనేది అమ్మాయి పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. సో మీరు మాత్రం అమ్మాయి మీతో ఉంటాను అంది కాబట్టి మీరు ఇన్ని లక్షల రూపాయలు ఇంటికి, బంగారానికి, ఇతరత్ర ఇచ్చాను, ఒక 76-80 లక్షల రూపాయలు ఇచ్చాను, అవి నాకు కావాలి అని అంటారు ఫైనల్ గా మీరు, రైట్? సార్ ఒక మాట వినండి మీరు బాగా. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా నాకు డబ్బుకు కానీ బంగారం కానీ టైం ఇవ్వలేదు. నాకు ఏప్రిల్ కలిసినాం సార్, మార్చ్ 29 కలిసినాం కదా. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలే, 3 నెలల్లో మొత్తం సర్దేసిరు నన్ను. ఎంత ట్రాప్ అంటే అంత ట్రాప్. కాదు, 3 నెలల్లో 80 లక్షల రూపాయలు ఎలా ఇచ్చేసారు? నాకు అర్థం కాక అడుగుతాను. ఇచ్చేసిన అంతే, మరి నాకేం ఫైనాన్షియల్ ఏం లేవు, నేను వెల్ సెటిల్డ్, నాకు ఇబ్బంది లేదు. ఇక పొద్దున్నేసి ఇదే వీళ్ళు 3 నెలలు వాళ్ళ అమ్మ కానీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారు? నేను శాండ్ బిజినెస్ అది ఫైనాన్స్ ఉంటుంది నాకు, ఫైనాన్స్ తిప్తా. శాండ్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఏం కాదు, శాండ్ ఇసుక వ్యాపారం. లీగల్ గా సార్, ఇల్లీగల్ ఇసుక కాదు నాది, ఏ బిల్ తో కొట్టేస్తా. గవర్నమెంట్ ఇల్లు ఉంటాయి కదా సార్, గవర్నమెంట్ ఇందిరమ్మ పథకాలు ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లోకి కొడుతుంది మన బండ్లు. ఓకే, లీగల్ బిజినెస్ అన్నారు కదా మీరు, ఇంజనీర్ ఏం కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం కాదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు సార్, హార్డ్వేర్ ఇంజనీర్ కాదు సార్. నేను నాది ఇసుక వ్యాపారము, ఫైనాన్స్, అగ్రికల్చర్. మా ఊళ్ళో నాకు 20 ఎకరాల పొలం ఉంది, మాది అగ్రికల్చర్. మా నాన్న మా అమ్మ ఊర్లో ఉంటారు.
మా వైఫ్ పిల్లలు మహబూబ్నగర్ లో ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. నేను ఊరు, అమ్మ నాన్న, మా భార్య పిల్లలతో చూసుకుంటా. దరిద్రానికి ఎట్లా వన్న ట్రాప్ లో పడినా అది తప్పే. నాకు ఇప్పుడు అర్థమైంది తప్పని. కాకపోతే వీళ్ళు నిజంగా నాతో నా అమ్మాయి ఫిజికల్ గా ఉండి లాంగ్ రన్ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే 3 నెలలు ఎందుకు నన్ను దూరం పెడతారు చెప్పండి. ఈ 3 నెలల్లో నాతో ఏం చేశారు వాళ్ళు, ఎట్లా విచారణ చేస్తారు పోలీసులు, విచారణ చేసి తప్ప అర్థం కాదు ఎవరికి ఇది. ఓకే, ఒకసారి ఉంటాయి మిస్టరీలు. అవునా, ఎక్కడెక్కడికి తిరిగారు అసలు మీరు? ఇంకా కాశీ ఇంకెక్కడికి తిరిగారు? కాశీకి పోయినాం సార్, హైదరాబాద్ దస్పాల హోటల్, అంతే. ఎక్కడొచ్చేది కాదు, అమ్మాయి బయటికి వచ్చేదే కాదు. పోదామంటుంటే ఎక్కడొచ్చేది కాదు. హోటల్ వస్తే హోటల్లోనే కార్ వేసుకొని రాత్రి కూడా రోడ్ల మీద తిరుగుతుంటే అట్లా షికారు నైట్. మా మహబూబ్నగర్ పోయినాం, మా ఇంటికి పోయినాం ఒకసారి 2 సార్లు. మా ఇంటికాడ ఇంట్లోకి తీసుకోపోలేదు, బయటనే పెట్టా. నేను ఇంట్లోకి రాని వెళ్ళిపో అన్నది. ఇంట్లో అదే ఐటమ్ నక్లెస్ చేపించి రెడీ పెట్టింటి కదా, తీసుకురానికి ఇంట్లో ఉంటే తీసుకురానికి పోయినాం. మహబూబ్నగర్కి 2 సార్లు పోయినాం. ఒకసారి ఏమో సాయి అంబికి అడ్వకేట్ డబ్బులు కట్టడానికే వయ్యా ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి మా ఇంటికి పోయి అక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయి అనంతపురం వెళ్ళిపోయినాం. సాయి అంబికి అనంతపురంలో డబ్బులు ఇచ్చిన. ఇప్పుడు ఒకటే చెప్తున్నా సార్, నాన్నలు మీకు పెడతా, నాన్నలు అంటుండే, నాన్నలు బంగారులు కన్నలు అంటుండే. పడిపోయారు ఆ మాటలకి. ఇది అంతా వేసి ఇట్లా వేసారు నన్ను. ఇది చూడండి సార్, ఒకసారి చదవండి ఇది. లవ్ యూ నాన్నలు, మీరు వచ్చారు, నా జీవితం మార్చారు, రకరకాలు. ఇగో మీరు ఇచ్చిన గోల్డ్, నేను అమ్మాయి గోల్డ్ ఏదైతే ఇచ్చినో ఫోటో పెట్టింది, మీరు ఇచ్చిన గోల్డ్ హ్యాపీ అని పెట్టింది. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ తో ప్రతి ప్రొడ్యూసర్ కలుస్తుంటే ప్రతి ప్రొడ్యూసర్ తో ఇట్లే ఉంటుందా సార్? హోటల్లో ఇది కాశీలో ఇది ప్రతి ప్రొడ్యూసర్ ఇట్లే ఉంటారా? నేను ప్రొడ్యూసర్ అనుకున్నది అనుకున్నా. అంటే ఇగో లవ్ యూ నాన్నలు సడన్ గా గుర్తొచ్చారు, మౌనిక నేను పార్లర్ లో ఉన్నాము. ఏ సార్ ఎన్ని గంటలకి ఆ మెసేజ్ చాటింగ్ చేసిందా సార్? 1:14 మధ్యాహ్నం 1 గంట 14 నిమిషాలకు. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచా ఆ మెసేజ్ పెడతా? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. మీరు అమ్మాయి మెసేజ్ అడ్వకేట్ అనంతపూర్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఓకే, ఈమె అడ్వకేట్ సాయి అంబిక, ఆమె కూతురు బలరాం శెట్టి పక్కల. డబ్బులు ఇయ్యనికి పోయినాం, 12 లక్షల రూపాయలు అడిగింది కదా కోర్టుకు కట్టాలని. ఆ డబ్బులు ఇయ్యనికి అనంతపూర్ వాళ్ళ ఇంటికి పోయినాం, సాయి అంబిక ఇంటికి పోయినాం. దాని తర్వాత నేను ఆమె వైజాగ్ హోటల్లో, ఓషియన్ విస్తా హోటల్లో ఉన్న ఫోటోలు ఇవి. ఇది కాశీలో. ఓకే, పక్కడబందిగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది సార్. అంటే చదవండి సార్, ఇది చూడండి సార్. ఓకే, ఏంటి చదవండి అది కొంచెం. నాన్నలు ఐ లవ్ యూ, నా జీవితం మార్చారు, మారుస్తున్నారు, నన్ను నమ్మండి, వినండి, చాలా చాలా ఇష్టం మీరంటే, మీరు నేను అంతే, మనం ఇద్దరం. ఆ రోజు ఎందుకు జరిగింది సార్ గొడవ ఇదంటే, వాళ్ళ అమ్మ చెప్పింది అన్నట్లు, అమ్మాయికి మీకు ఒక 1 year దూరం ఉండండి, అమ్మాయి అబ్బాయితో ఏదో పిల్లల్ని కనాలనుకుంటుంది, నీకు అమ్మాయికి 1 year దూరం ఉండని వాళ్ళ అమ్మ చెప్పిన వర్షను. నేను వాళ్ళ అమ్మని తిట్టిన, ఏం తిట్టినంటే, ఈయన డబ్బులు తీసేసుకున్నారు మీరు 3 నెలల్లో, కొత్త డ్రామా ప్లే చేస్తారు అని వాళ్ళ అమ్మతో చిన్న కన్వర్జేషన్ అయింది. ఇంకొకటి, అమ్మాయి ఢిల్లీ పోయినప్పుడు నేను టికెట్ వేసా, ఎప్పుడు జూలై 31st కి. ఇది ఫ్లైట్ లేట్ అంట, బోర్డింగ్ అయిపోయింది,